వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ పునర్వ్యవస్థీకరణపై పూర్తి స్థాయిలో దృష్టి సారించినట్లు రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. మరి ప్రస్తుతం బెంగళూరులో నివాసం ఉంటున్న ఆయన అక్కడి నుంచే పార్టీ కార్యకలాపాలని పర్యవేక్షిస్తూ భవిష్యత్తు వ్యూహాలను రూపొందిస్తున్నారని సమాచారం. మరో 3 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో కీలక ఎన్నికలు ఉండటంతో ఇప్పటి నుంచే పార్టీని క్షేత్రస్థాయిలో బలపరచాలనే లక్ష్యంతో జగన్ ముందుకు సాగుతున్నారని విశ్లేషకులు అంటున్నారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జిగా నియమించింది. ఈ నియామకాల ద్వారా పార్టీని గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు విస్తరించే ప్రణాళికలను కూడా అమలు చేస్తుంది. మరి ప్రతి నియోజకవర్గంలో బూత్ లెవెల్ కమిటీలను ఏర్పాటు చేయాలని జగన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. మరి ఈ ప్రక్రియ కొత్తది కాదు, గత కొంతకాలంగా దశల వారీగా కొనసాగుతుంది. అయితే ఇప్పుడు దీనిని వేగవంతం చేయాలని పార్టీ అధినేత నిర్ణయించినట్లు కూడా సమాచారం. కేవలం ప్రధాన కమిటీలతో సరిపెట్టకుండా అనుబంధ కమిటీలు, విభాగాల వారీగా టీంలను కూడా ఏర్పాటు చేయాలని సూచనలు అందినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రతి నియోజకవర్గంలో కనీసం 15,000 మంది నాయకుల పార్టీ పదవుల్లో ఉండేలా ప్రణాళికలు రూపొందించినట్టు తెలుస్తుంది. ఇలా భారీ స్థాయిలో కేడర్ను నిర్మించడం ద్వారా ఎన్నికల సమయంలో బలమైన మద్దతు గల వ్యవస్థ ఏర్పడుతుందని జగన్ భావిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇది కేవలం ఎన్నికల వ్యూహం మాత్రమే కాకుండా పార్టీని శాశ్వతంగా బలపరిచే ప్రయత్నం అని కూడా చెబుతున్నారు. పార్టీ అధినేత సూచనలు కేడర్ సానుకూలంగా స్వీకరిస్తున్నట్లు కూడా సమాచారం. స్థానిక నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని సవాలుగా తీసుకొని అమలు చేయడానికి ప్రయత్నిస్తారని కూడా తెలుస్తోంది. బూత్ స్థాయి నుంచి పై స్థాయి వరకు క్రమబద్ధమైన నిర్మాణం ఉంటే పార్టీ కార్యకలాపాలు మరింత సమర్థవంతంగా సాగుతాయని కూడా భావిస్తున్నారు. అదేవిధంగా ప్రతి స్థాయిలో బాధ్యతలు స్పష్టంగా ఉండేలా వ్యవస్థను రూపుదిద్దాలని జగన్ సూచించినట్లు కూడా తెలుస్తుంది. మరి దీని ద్వారా పార్టీ అంతర్గత సమన్వయం మెరుగుపడడంతో పాటు ప్రజల సమస్యలను వేగంగా గుర్తించి స్పందించే సామర్థ్యం కూడా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. మరి ఇదిలా ఉంటే జగన్ ప్రజల్లోకి ఎప్పుడు వస్తారు అన్న ప్రశ్న గత కొంతకాలంగా రాజకీయ వర్గాల్లో ప్రధాన చర్చగా మారింది. మొదట 2024 డిసెంబర్ నుంచి పర్యటనలు ప్రారంభమవుతాయని ప్రచారం జరిగినప్పటికీ తర్వాత అది 2025 సంక్రాంతిగా మారింది. ఆ తర్వాత వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ప్రారంభమవుతున్నాయని కూడా వార్తలు వినిపించాయి. అయితే ఇవన్నీ అమల్లోకి రాకపోవడంతో తాజా అంచనాల ప్రకారం ఉగాది తర్వాత ఆయన జిల్లా పర్యటనలు ప్రారంభించే అవకాశం ఉందని కూడా సమాచారం. ఈ ఏడాది ఉగాది మార్చి 19న ఉండడంతో ఆ తర్వాత అనుకూలమైన తేదీల్లో పర్యటనలు ప్రారంభించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. జిల్లాల పర్యటనలకు ముందుగా బూత్ లెవెల్ కమిటీల ఏర్పాటు పూర్తవ్వాల్సి ఉందని తెలుస్తోంది. మరి పార్టీ నిర్మాణం పటిష్టంగా లేకుండా పర్యటనలు ప్రారంభించడం కన్నా ముందుగా కేడర్ను సిద్ధం చేయాలన్న ఆలోచన జగన్లో ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పార్టీ అంతర్గత నిర్మాణంపై పూర్తి దృష్టి పెట్టడం, తర్వాత ప్రజల్లోకి వెళ్లడం అనే 2 దశల వ్యూహాన్ని ఆయన అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని మొత్తం 26 జిల్లాలను కవర్ చేసేలా భారీ పర్యటన ప్రణాళిక సిద్ధమవుతుందని సమాచారం. ప్రతి జిల్లాలో 2 రోజుల పాటు గడిపేలా షెడ్యూల్ రూపొందిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మరి ఈ లెక్కన మొత్తం పర్యటన సుమారు 50 రోజులకు పైగా సాగవచ్చని అంచనా. అయితే ఈ పర్యటన ఒకేసారి కాకుండా విడతల వారీగా నిర్వహించే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. వాతావరణం, రాజకీయ పరిస్థితులు, పార్టీ కార్యకలాపాలను బట్టి పర్యటనలు విభజించే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి ఈ ప్రక్రియ ఈ ఏడాది చివరికి వరకు కొనసాగవచ్చని కూడా విశ్లేషకులు అంటున్నారు. ఈ పర్యటనను బస్సు యాత్ర రూపంలో నిర్వహించాలనే ఆలోచన కూడా ఉందని సమాచారం. గతంలో కూడా ఇలాంటి యాత్రల నుంచి ఫలితాలు ఇచ్చిన నేపథ్యంలో అదే విధానాన్ని మళ్ళీ అనుసరించాలని కూడా భావిస్తున్నారని తెలుస్తోంది. బస్సు యాత్ర ద్వారా గ్రామాలు, పట్టణాలు దాటి ప్రజలతో నేరుగా మమైకం కావచ్చు. అదే సమయంలో పార్టీ కేడర్తో సైతం సమీపంగా మాట్లాడే అవకాశం ఉంటుంది.
ఇది కేవలం ప్రచార యాత్ర కాకుండా గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తెలుసుకునే కార్యక్రమంగా కూడా ఉందనే అవకాశం. ఇక ఈ పర్యటనలో జగన్ ప్రధానంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని చెబుతున్నారు. నియోజకవర్గ స్థాయిలో ఉన్న సమస్యలు, ప్రజాభిప్రాయం, పార్టీ బలహీనతలు, బలాలు వంటి అంశాలను కూడా ప్రత్యక్షంగా తెలుసుకోవాలని ఆయన భావిస్తున్నట్లు కూడా సమాచారం. ఈ సమావేశాలు భవిష్యత్తు వ్యూహాలకు కీలకంగా మారే అవకాశం ఉంది. కేవలం పై స్థాయి నివేదికలపై ఆధారపడకుండా ప్రత్యక్షంగా పరిస్థితులను అంచనా వేయడం ద్వారా మెరుగైన నిర్ణయాలు తీసుకోవచ్చని భావిస్తున్నారు. పర్యటనలో ప్రతి జిల్లాలో రాత్రి బస చేసేలా ప్రణాళికను రూపొందిస్తున్నారని కూడా తెలుస్తుంది. ఇది కేవలం పర్యటనలకే పరిమితం కాకుండా స్థానికంగా ఎక్కువ సమయం గడపడానికి ఉపయోగపడుతుంది. ప్రజలతో డైరెక్ట్గా మాట్లాడే అవకాశం కూడా లభిస్తాయి. మొత్తంగా చూస్తే ఈ ఏడాది మొత్తాన్ని పార్టీ కార్యకలాపాలకే కేటాయించాలని జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. కేడర్ను బలోపేతం చేయడం, ప్రజల్లోకి వెళ్ళటం, గ్రౌండ్ లెవెల్ను అర్థం చేసుకోవటం అనే 3 లక్ష్యాలతో ఆయన ముందుకు సాగుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం ఉగాది తర్వాత పర్యటనలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెబుతున్నప్పటికీ దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. దీంతో జగన్ పర్యటనలపై స్పష్టత ఎప్పుడు వస్తుందా అన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది. మొత్తంగా ఈ పరిణామాలు చూస్తుంటే రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ ముందస్తు వ్యూహాలతో కదులుతున్నట్లు స్పష్టమవుతుంది. ఇక ఈ ప్రణాళికలు ఎంతవరకు అమలు అవుతాయన్నది, ప్రజల్లో ఎంత ప్రభావం చూపుతాయన్నది రాబోయే రోజుల్లో తెలుసుకుందాం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.